కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక్కరోజు దీక్ష చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రం కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయీస్ సంస్థ కార్యాచరణ సమితి ఒక్కరోజు దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరసింహాచారి మాట్లాడుతూ గవర్నమెంట్ నుండి రావాల్సిన అమౌంట్ను వెంటనే రిలీజ్ చేయాలని, దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 36 మంది మరణించడం జరిగిందన్నారు. కావున గవర్నమెంట్ మా గురించి ఆలోచించి మాకు రావాల్సిన డబ్బులను వెంటనే రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. లేదంటే రానున్న రోజుల్లో భారీగా నిరసనలు తెలియజేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రిటైర్డ్ ఎంప్లాయీస్ భారీగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మాకు ప్రభుత్వం విడుదల చేసే 700 కోట్ల ఉద్యోగస్తులకు కాకుండా మాకు సెపరేట్గా పెన్షనర్స్కి నెలకు 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కేటాయిస్తే మా సమస్య చాలా వరకు తీరుతుందని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. జిల్లా ప్రధాన కార్యదర్శిని, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈరోజు తెలంగాణలో 33 జిల్లాల్లో ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ జేఏసీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడిగా సంయుక్తంగా 33 జిల్లాల్లో ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయులుగా 2024 మార్చి నుండి పదవీ విరమణ పొందినప్పటికీ నేటి వరకు ఏ ఒక్కరికి కూడా ఒక జీపీఎఫ్ మినహాయించి మిగతా ఏవి కూడా రాకపోవడం వలన బాధతో ఇంటిలో విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులము ఇవాళ రోడ్డుపైకి రావాల్సిన దుస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చిందని చెప్తా ఉన్నాను. మాలో కొంతమంది మరణిస్తూ ఉంటే చూస్తూ బాధపడుతూ గత 2 మాసాలుగా అనేక ఉద్యమ కార్యరూపంలో అనేక మార్లుగా మేము నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అది ఇందిరా పార్కు దగ్గర అయితేనేమి, కరీంనగర్లో అయితేనేమి, ఇందిరా చౌకులనైతేనేమి, తెలంగాణ చౌకులనైతేనేమి అనేక మార్లు చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు. మేము రిటైర్ అయినాడు మా ఉద్యోగ జీతంలో ఇవాళ పెన్షన్ 45% తీసుకుంటున్నాము. మిగతా 55% మిగిలినటువంటి జీతం మాకు నెల ఇచ్చినా కూడా కొద్దిమందికి కొన్ని బకాయిలు తీరేది. మరి ఆ జీతం తగ్గించినటువంటి జీతం కూడా ఇతరులకు వాడుకుంటూ ఉన్నారు. మరి మాకు ఇవ్వాల్సినటువంటి దాన్ని మాకు ఇవ్వకుండా సంక్షేమం అని చెప్తా ఉన్నారు. సంక్షేమం అంటే ప్రజలు ఈ తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి అందాలి ఆ ఫలాలు. మరి మేము కూడా ప్రజలమే, మేము కూడా ఓటర్లమే. మరి మేము ఓటర్లుగా గుర్తించట్లేదా? మీరు ఈ తెలంగాణలో మేము ఉన్నామని మర్చిపోతూ ఉన్నారా? ప్రభుత్వ పెద్దలారా, మా సంక్షేమ దిశగా చేస్తున్నవి మా బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మాకు రావాల్సిన నిబంధనల మేరకు మేము దాచుకున్నటువంటి డబ్బులే తప్ప మాకు మీరు ఎక్కువ ఇవ్వమని అడుగుతలేము. మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఇవి కనుక ఇవ్వకపోతే రేపు రాబోయేటటువంటి అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము ముట్టడిస్తామని అనేక కార్యక్రమాలు తీసుకుంటూ మీరు దిగి వచ్చే వరకు కూడా మా బకాయిలు ఇచ్చే వరకు వెనకాడమని తెలియజేస్తూ మీ ద్వారా ఇచ్చే వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేయాలని విజ్ఞప్తి చేస్తాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.